నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కు స్వాగతం. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు అవుతున్నా నేత కార్మికులను పట్టించుకోకపోవడంతో బండి సంజయ్ దీక్ష పూనుకోవడంతో దిగొచ్చిన ప్రభుత్వం మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ పెట్టి నేత అన్నలకు సహకారం అందిస్తామనడం హర్షణీయమన్నారు. వర్కర్ టు ఓనర్ స్కీమ్ ఏర్పాటు చేయాలి. బకాయిలు వెంటనే చెల్లించాలని టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కొత్తగా పాలకవర్గం ఏర్పాటు చేసి 1000 కోట్ల నిధులిచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు వాసాల రమేష్ ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్, ఎనగంటి నరేష్, వేముల సురేష్, ఆంకరపు రాజు, వేముల రజనీకాంత్, గాజుల సదానందం, రచ్చ రాహుల్, గుడ్ల విష్ణు, మంచకట్ల భాస్కర్, చింతల భాను, మోర రవి, కోడం శ్రీనివాస్, సుంచు ప్రకాష్, మోర శ్రీహరి, ఆడెపు రవీందర్, ఉరవకొండ రాజు, దూడం శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు వాసాల రమేష్. నేను గౌరవనీయులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి ప్రతినిధిగా ఈరోజు బీజేపీ పార్టీ పక్షాన ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశాను. నేను కరీంనగర్ జిల్లా పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షుడిగా కూడా ఉన్నాను. ఇప్పుడు బీజేపీలో ముఖ్య నాయకుడిగా కొనసాగుతున్నాను. స్థానిక నాయకుల పరిచయం అందరికీ తెలిసే ఉంటుంది. ముఖ్యంగా గత కొద్ది మాసాలుగా ఈ సిరిసిల్ల పట్టణంలో నేతన్న అనేక సంక్షోభాలలో ఎదుర్కొని జీవితం దుర్భరమైన పరిస్థితుల్లో ఉండి పరిశ్రమ మూతపడ్డందుకు గత కొన్ని నెలలుగా చాలా ఇబ్బందులు ఉన్నారు. భారతదేశంలో కానీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కానీ అన్నిటికన్నా ముఖ్యంగా సిరిసిల్ల పట్టణంలో కానీ వ్యవసాయం తర్వాత అత్యధికులు ఆధారపడ్డ పరిశ్రమగా ఈ టెక్స్టైల్ పరిశ్రమ ఉన్నది. అలాంటి పరిశ్రమ ఈరోజు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుందనే సంకల్పంతో గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉండి ఈ నేతల యొక్క పరిస్థితులు ఏ రకంగా బాగు చేయాలి, గత ప్రభుత్వం నిర్లక్ష్య దూరంతో వీళ్ళని విస్మరించింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి కూడా 4 మాసాలు గడుస్తూ ఉన్నది. అయినప్పటికీ వీళ్ళ ఆయన దృష్టి సారించడం లేదు. వీళ్ళ సమస్యలు పరిష్కరించడంలో కూడా వీళ్ళు ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదనే సంకల్పంతో ఈరోజు ఒక ప్రత్యేకంగా దీక్ష వాళ్ళకి భరోసా ఇవ్వాలనే సంకల్పంతో వారి బాధలను ప్రభుత్వం వరకు తీసుకువెళ్లాలనే సంకల్పంతో ఈరోజు దీక్షా కార్యక్రమాన్ని కొనుక్కుంటే ఆదరగా గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఈ ప్రాంతానికి చేసి మొన్నటి రోజున నేతన్నలకు ప్రభుత్వంగా మేము ఉన్నాము. ఎవరు రాజకీయ పార్టీలు దీక్షలు చేస్తాయని ముందరికి వస్తూ ఉన్నారు. కానీ అటువంటి అవసరం లేకుండా మేమే ముందరికి వచ్చి ఈ సమస్యలు పరిష్కరిస్తామని వారు ఇక్కడ పత్రికాముఖంగా సమావేశం ఏర్పాటు చేసి ఏదైతే గత ప్రభుత్వం ద్వారా నేసిన బతుకమ్మ చీరలకు రావాల్సిన బకాయిలు దాదాపు 272 కోట్ల రూపాయలు ఉంటే వాటిని చెల్లించడం లోపల ఆ ప్రభుత్వం వైఫల్యం చెందింది. 4 మాసాలు గడిచిన తర్వాత ఈ ప్రభుత్వం అన్న తెలుస్తుందని ఆశతో ఉంటే ఇప్పటి వరకు అటువంటి బకాయిలు చెల్లించడం లోపల ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుంది అని చెప్పిన దానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే ఉద్దేశంతో బండి సంజయ్ గారు ఇక్కడ కనుక ఈ భరోసా యాత్ర పెట్టి గారి నియంత్రణ పక్షాన దీక్ష పొందితే మాకు ఇబ్బంది కలుగుతున్న సంకల్పంతో వారు స్పందించినారు. వెంటనే వచ్చి మేము తప్పకుండా ఇటువంటి బకాయిలను మేము వెంబడి చెల్లించడానికి ప్రయత్నం చేస్తాము. మీరందరూ కూడా ఇంకా మీకు అనేక రకమైన బాధలు ఉండవచ్చు. వచ్చి ఈరోజు వాళ్ళు హైదరాబాద్ కూడా వెళ్ళినారు. వాళ్ళని హైదరాబాద్ ఆహ్వానించి సమస్యలు తెలుసుకొని పరిష్కారం దిశగా మేము ప్రయత్నం చేస్తామని వారు చెప్పినందుకు మేము కూడా పొన్నం ప్రభాకర్ గారి వారు చేసిన పనిని మేము స్వాగతిస్తూ ఉన్నాము, హర్షిస్తూ ఉన్నాము. మంచి పని చేశారు. ఎందుకంటే బాధలలో ఉన్న వ్యక్తులకు భరోసాగా ఉండడానికి బండి సంజయ్ గారు ప్రయత్నం చేసినప్పుడు ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించకుండా మేము ముందున్నాము, మేము తప్పకుండా ప్రతిపక్ష నాయకుడిగా మీరు సమస్యలు లేవనెత్తినప్పుడు పాలక పక్షం మేము బాధ్యత తీసుకుని దాన్ని పరిష్కరించే దిశగా కృషి చేస్తామని వారు ఇక్కడికి వచ్చి పత్రికాముఖంగా మేము మీ బాధలు తీరుస్తామని చెప్పి వారిని ఈరోజు హైదరాబాద్ కూడా అందరికీ పిలిపించడం తెలవడంతో మేము వారి యొక్క చర్యలను ప్రభుత్వ చర్యలను మేము ఆహ్వానిస్తూ ఉన్నాము. చాలా సంతోషకరమైన పరిణామం. ఇది కేవలం 4 నెలలు
గడిచినప్పటికీ మరి ఈ రోజైనా వాళ్ళు మరి సంజయ్ గారి పిలుపు మేరకు స్పందించి మరి ముందరికి వచ్చినందుకు నేను ఒకటే రకంగా బాధగా ఒకవైపు 272 కోట్ల బకాయి ఉన్నాయి. తర్వాత కరెంటు సమస్య తీవ్రంగా ఉన్నది. 50% కరెంటు మరి బిల్లులు సెస్ అది టెక్నికల్గా వాళ్ళకు ఏం ప్రాబ్లం ఉన్నదో కానీ మరి లక్షల రూపాయల బకాయిలు పడిపోయి ఉన్నాయి. మరి ఆ బకాయిలు చెల్లించాలని మరి నేతలకు నోటీసులు ఇవ్వడము, మరి వారు అసలే పరిశ్రమ నడుస్తలేదు, గడ్డు కాలం ఉన్నది, వ్యాపారాలు నడుస్తలేవు, బంద్ ఉన్నది. ఇక్కడ 4 నెలలుగా మరి రాజ్యాలు కూడా బంద్ పెట్టుకుని వాళ్ళు ఉన్నారు. ఇటువంటి టైంలో కూడా మీరు బిల్లులు కట్టడం అంటే చాలా ఇబ్బంది అయిందని వాళ్ళు ఆ రకంగా మేము కట్టలేమని పరిస్థితి తెలియజేస్తే కూడా తప్పకుండా దాన్ని కూడా పరిష్కరణ దిశగా మేము ప్రయత్నం చేస్తామని వారు ఈరోజు వారిని ఆహ్వానించడము. తద్వారా మరి ఇక్కడ రావాల్సిన 100 సబ్సిడీ కూడా 2020 సంవత్సరం నుంచి బకాయి ఉన్నది ఆసాంలో బిల్లు. అది కూడా వాళ్ళు పరిష్కరించే దిశగా కృషి చేయాలని, తర్వాత ఏదైతే మరి బైపాస్ రోడ్లో కట్టిన వర్క్ ఓనర్ స్కీమ్ ఓనర్షిప్ చేయడానికి మరి ఎన్నో షెడ్లు వాళ్ళు కట్టినారు. కానీ ప్రణాళిక లేకుండా గత ప్రభుత్వం దాన్ని కట్టి లక్షలాది కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించి దాన్ని నిరుపయోగంగా ఉంచింది. మరి ఏ ఉద్దేశంతో అయితే వర్క్ ఓనర్ని పెట్టిందో అది అసంపూర్తిగా ఉన్నది. కాబట్టి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చొరవ తీసుకొని దాని మీద కూడా దృష్టి సారించి మరి నిజమైన లబ్ధిదారులను సెలెక్ట్ చేసి వారి ఆర్థిక చేయూతనిచ్చి వారి బతుకులు బాగుపడడానికి కొంతమందికి అవకాశం కల్పించాలని, దాని మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా గౌరవ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ప్రత్యేక దృష్టి సారించవలసిందిగా కోరుతా ఉన్నాము. ముఖ్యంగా ఈ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది మరి సిరిసిల్ల పట్టణంలో ఉన్న గూడూరు ప్రవీణ్కు గత ప్రభుత్వము చైర్మన్గా టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు చైర్మన్గా వేసినారు. కానీ దానికి ఎలాంటి నిధులు మంజూరు చేయలేదు, ఎలాంటి బాధ్యతలు దానికి అప్పచెప్పలేదు. ఏమాత్రం అవకాశం లేకుండా కేవలం నామినేటెడ్లో ఒక చైర్మన్ పదవి ఇచ్చి మరి దాన్ని కూడా ఆ కనీసం ఆఫీస్ భవనం కూడా లేకుండా వాళ్ళు చేనేత టెస్కో దానిలో వాళ్ళ ఆఫీసు నిర్మాణం చేసి ఊరిక నామాత్రంగా ఒకటి ఎన్నికల హడావుడి కోసము ఎన్నికల్లో లబ్ధి పొందడానికి అప్పటికప్పుడు మరి చేసిన పనిగా ఉన్నది. కాబట్టి ఎట్లాగూ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఇక్కడ స్థాపించబడి ఉన్నది. కాబట్టి ప్రస్తుతం ఈ ప్రభుత్వాన్ని కూడా మేము కోరేది ఏంటంటే ఆ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి కొత్త పాలక వర్గాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి. ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏర్పాటు చేయడమే కాదు, దానికి కనీసం ఒక 1000 కోట్ల మూల నిధి సమకూర్చాలి. దాని ద్వారా ఇప్పుడు ఏదైతే బతుకమ్మ చీరలు ఇక్కడ ఆగిపోయి ఉన్నాయో మరి బతుకమ్మ చీరలు కావచ్చు, స్కూల్ యూనిఫామ్లు కావచ్చు, ఇంకేదైనా